నర్సరావుపేట శివారులో టిట్కో ఇళ్ల వద్ద జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ పోలీసులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలు అనుమానాస్పద వ్యక్తులు గమనిస్తే వెంటనే పోలీసులు 100కి సమాచారం అందించాలని, ఇంటి వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిషోర్, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ నర్సరావుపేట టిట్కో ఇళ్లలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామండి. దీనిలో ఏంటంటే వీళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏవైతే సమస్యలు ఇబ్బంది పడుతున్నారో అటువంటివన్నీ తెలుసుకోవటం, పోలీస్ పరంగా మేమైతే వాళ్ళకి సహాయం చేయగలమో ఆ సహాయం చేయడం కోసమే ఈ ముఖ్య ఉద్దేశము. వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. దానికి మొత్తం ఇక్కడ 1504 ఇళ్ళు ఉన్నాయి. దీనిలో ఇప్పటికీ 560 ఇళ్ళు ఆక్యుపై అయ్యాయి. మిగతా అన్నీ కూడా త్వరలోనే అక్టోబర్ 2వ తేదీ ఇస్తారంట. ఈ లోపల వీళ్ళందరినీ ఒక కమిటీగా ఏర్పడమని చెప్పాము. కమిటీగా ఏర్పడిన తర్వాత దీనిలో ఎవరైతే అద్దెకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కమిటీ దగ్గర కంపల్సరీగా అనుమతి తీసుకోవాలి. తీసుకొని ఓనర్స్ కూడా, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి అద్దెకి ఇస్తారో వాళ్ళ వివరాలు వీళ్ళకి చెప్పాలి. ఇక్కడ కలిసిన తర్వాతే ఆ ఇల్లు ఆక్యుపై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక చర్యలన్నీ బాగా జరుగుతున్నాయి. అవి నిరోధించడానికి కోసం నేను ఇలా కమిటీ ఏర్పాటు చేసుకోమని చెప్పాను.